నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడి 13 నెలలుగా వస్తుంది. గతంలో 6 గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కొంత కేసీఆర్ గతంలో అనేక తప్పిదాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమాజాన్ని తప్పుదోవ పట్టించారు, పెద్ద ఎత్తున దోచుకున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. మరోవైపు అనేక తప్పిదాలు కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చేసినట్టుగా చాలా వరకు చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తూనే ఉంది. సో ఇప్పుడు అదేంటో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇలా చెప్పుకోవడం చేత కావడం లేదు. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు. చేసినటువంటి మంచి కాస్త అయినా జనాలకు అర్థమయ్యేలాగా వివరించలేకపోతే అది ఖచ్చితంగా ఎంత చేసినా ఉపయోగపడదు. అంటే ఖచ్చితంగా సెల్ఫ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో. సో ఆ సెల్ఫ్ మార్కెటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే బంగారు తెలంగాణ అని దేశానికి దారి చూపిస్తోందని, మేము నడిచినటువంటి బాటను దేశం మొత్తం అనుసరిస్తుందని పదే పదే చెప్పాడు ఆనాడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్. కానీ తను తెలంగాణపై మోపినటువంటి భారాన్ని, చేసినటువంటి గాయాల్ని మాత్రం వదిలి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు అంతిమంగా రేవంత్ రెడ్డి సర్కార్కి కొంత ఇబ్బందికరంగా మారుతోంది. అంటే భారంగా, ప్రతిబంధకంగా, సంకటంగా కూడా మారిందని చెప్పాలి. అది బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టాం, రైతుల కష్టాలు తీర్చాం, రైతులను తల ఎత్తుకొని లాగా చేశామని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పదే పదే అనేవాడు. ఇక కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో దేశంలో చక్రాలు తిప్పుతా అని చెప్పినటువంటి కేసీఆర్ పంజాబ్ రైతులకు కూడా చెక్కులు కూడా ఇచ్చాడు కేసీఆర్. కానీ తన ప్రభుత్వ పరిపాలన కాలంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు అన్నాడు. పైగా ఆ రైతు కుటుంబాలకు ఎంతగానో ఇబ్బంది పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ రైతు కుటుంబాలకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచింది. సరిగ్గా జనవరి 26 141 రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంతటి సుదీర్ఘ పోరాటం రైతుల పక్షాన ప్రముఖ మహిళా న్యాయవాది వసుధా నాగరాజు సహకరించారు. సో ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట తిరస్కారం ఎదురైనప్పటికీ రైతు కుటుంబాలు వెనుకడుగు వేయలేదు. ఎవరి అండా లేకపోయినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో వారు వెన్ను చూపలేదు. అందువల్లే కాంగ్రెస్ ప్రభుత్వం 141 రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. సో పరిహారం అందిస్తామని జీవో కూడా విడుదల చేసింది. మంగళవారం తాజాగా నల్గొండలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహించింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు అండగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వాన్ని గంగిగోవులాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎగిరి తన దున్నపోతులాగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే అతడు తన ప్రభుత్వ హయాంలో రైతులు జరిగిన అన్యాయాన్ని విస్మరిస్తున్నాడు. 141 మంది రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయాన్ని పక్కన పెడుతున్నారు. ఏంటో అధికారం కోల్పోయిన తర్వాత నాయకులందరికీ రైతులు భలే గుర్తొస్తారన్నట్టుగా ఇవాళ రైతుల పక్షాన ఉన్నట్టుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కటింగ్ ఇస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 1000 మంది రిటైర్డ్ ఆఫీసర్లకు కూడా ఎక్స్టెన్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇందులో అందరూ కూడా బీఆర్ఎస్ పెద్ద నాయకులకు దగ్గర వారే అని కొంత విమర్శ కూడా ఉంది. కొందరు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు కూడా. అందువల్లే వారందరూ కూడా సర్వీస్ పొడిగింపు ఆర్డర్ లభించింది అనేది పెద్ద ఎత్తున కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే వీరంతా కూడా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనుకూలంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వెంటనే భారత రాష్ట్ర సమితి పెద్దలకు చేరువేస్తున్నారని కాంగ్రెస్ పెద్దల అనుమానం. అందువల్లే వారందరికీ సర్వీసు పొడిగింపు లేకుండా మార్చి 31 తేదీ నుంచి కూడా అన్ని శాఖల నుంచి వారు రిలీవ్ కావాలని సిఎస్ శాంతకుమారి ఆర్డర్ జారీ చేశారు. అయితే వీరిలో కేటీఆర్ పర్యవేక్షించినటువంటి మున్సిపల్ శాఖలో దాదాపుగా 200 మంది దాకా ఉన్నారని తెలుస్తోంది. వీరంతా కూడా గులాబీ పార్టీ కొమ్ము కాస్తున్నారని, అందువల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరందరినీ ఇంటికి పంపించడానికి సిద్ధమైనట్లుగా చర్చ జరుగుతోంది. సో రైతు కుటుంబాలకు న్యాయం, రిటైర్డ్ అధికారులకు వాళ్ళందరినీ ఇంటికి పంపించడం వంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను అధికారికంగా గుర్తించడం ఒక సాహసం. స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తీసుకోలేదు. కానీ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకోలేకపోతుంది. విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకు, విధానాలకు శ్రీకారం చుట్టినప్పటికీ కూడా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతుంది కాంగ్రెస్ సర్కార్. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రైతు అనుకూల పార్టీగా, ఉద్యోగుల అనుకూల పార్టీగా కాళ్ళకు గజ్జలు కట్టుకొని మరీ ఆడుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే అసలు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారం చేసుకోవటం, ఇతర పార్టీ అధికార పార్టీ మీద బురద జల్లటం, ఇది పరిపాటిగా సాగుతోంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్ర లేవాలని చాలా మంది కోరుకుంటున్నారు. నిద్ర లేస్తుందా అనే డౌట్ వస్తుంది. సోషల్ మీడియాని బలోపేతం చేయాలి. అయితే వారు చేస్తున్నటువంటి పనులు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు. ఏమో ఈ ప్రశ్నలకు వాస్తవానికి కాలమే సమాధానం చెప్పాలన్నట్లుగానే ఇవాళ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో కూడా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కూడా ఆయనే స్వయంగా ప్రకటించారు. మరి ఆయన వ్యూహాలు ఏంటంటే ఆయనే తెలియాలి. మొత్తం మీద అయితే మాత్రం సోషల్ మీడియాని ఖచ్చితంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సెల్ఫ్ మార్కెటింగ్ చాలా అవసరం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ గతంలో విస్మరించినటువంటి సోషల్ మీడియాని ఇవాళ వాళ్ళ భుజాలకు అందలం ఎక్కించి భుజాలకు ఎత్తుకున్నారు. కానీ ఇవాళ ఏ సోషల్ మీడియాతో అయితే సీఎం రేవంత్ రెడ్డి గెలిచారో అది ఇవాళ విస్మరిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ సోషల్ మీడియా మీద పెద్దగా ఫోకస్ లేదు. కోఆర్డినేషన్ గ్యాప్స్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే క్లారిటీ లేదు అన్నట్టుగానే కొంత ముందుకైతే పోతున్నారు. మొత్తం మీద అయితే మాత్రం సోషల్ మీడియాను ఖచ్చితంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విప్లవాత్మక నిర్ణయాలు రైతులకు పెద్ద ఎత్తున చేసినటువంటి ఘనతలు చెప్పుకోలేకపోతుంది రేవంత్ సర్కార్. అది రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, అనేక అంశాల్లో రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేకుంటే అనేక అంశాల్లో ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా చేసుకున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి గొప్ప పనులను, మంచి పనులను తెలంగాణ సమాజం ముందు కరెక్ట్గా ఒక పోర్ట్రే చేసే ఒక విధానం కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రభుత్వం తీసుకోకపోవడం అది ఖచ్చితంగా పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది రాజకీయ నిపుణులు భావిస్తారు. మొత్తం మీద ఇకనైనా మేల్కోవాలని చాలామంది కోరుతూ ఉన్నారు. సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా, అంటే చారానా కోడికి బారానా మసాలా బీఆర్ఎస్ పార్టీ దట్టి ప్రజలకు చూపిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేసినా చెప్పుకోలేకపోతుంది అనేది మాత్రం చాలామంది ఇవాళ చెవులు కొరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు కూడా ఈ వ్యాఖ్యలకు మీరు అవునని ఏకీభవిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.